హాయ్, వెల్కమ్ టు టిఎస్ న్యూస్. మస్ట్ విన్ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్లో అదరగొట్టింది. ప్రత్యర్థిని 141కి కట్టడి చేసింది. 5 వికెట్స్ విక్టరీ, 10 బాల్స్ టు స్పేర్. దాంతో థర్డ్ పొజిషన్లోకి వెళ్ళింది సిఎస్కే 14 పాయింట్స్ తోటి. ఎస్ఆర్ఎస్తో పాటుగా ఈక్వల్ పాయింట్స్ ఉన్నా కూడా బెటర్ రన్ రేట్ కారణంగా థర్డ్ ప్లేస్లో ఉంది. సో వాళ్ళ యొక్క ప్లే ఆఫ్ అవకాశాలని మరింత మెరుగుపరుచుకుంది. టాస్ గెలిచి ముందు బ్యాటింగ్ చేసినటువంటి ఆర్ఆర్ పవర్ ప్లేని చాలా చక్కగా నెగోషియేట్ చేశారు. 43 ఫర్ నో లాస్, సో 7 runs పర్ ఓవర్, దట్స్ ఓకే. అంత ఎక్స్ట్రాడినరీ ఇది కాకపోయినా కూడా ఓవరాల్గా వితౌట్ లాస్ ఉండటం అనేటువంటిది ఎప్పుడూ కూడా టీంకి అడ్వాంటేజే. సో ఆ యాంగిల్లో ఈవెన్ యాక్చువల్గా గుజరాత్ టైటాన్స్ కూడా సిఎస్కే మీద 231 కొట్టినా కూడా పవర్ ప్లేలో కేవలం 56 రన్సే కొట్టారు, మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది. సో అందుకని ఇట్స్ ఓకే. బహుశా వాళ్ళ తర్వాత ఇంకా గేర్ మార్చి బ్యాటింగ్ చేస్తారేమో అనుకున్నాం. కానీ ద ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ సిమర్జీత్ సింగ్ అక్కడే అసలైనటువంటి మ్యాజిక్ చేశాడు. ద ఢిల్లీ ఫాస్ట్ బౌలర్ ఫస్ట్ యశస్వి జైస్వాల్ని అవుట్ చేశాడు. జైస్వాల్ ఉన్నంతసేపు ఓకే అనిపించాడు, 24 runs. ఆ తర్వాత ఈవెన్ జోస్ బట్లర్ని కూడా అవుట్ చేశాడు. ఓవరాల్గా 3 వికెట్స్ తీసుకున్నాడు అతని కోటాలో, అందుకే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్. 4 overs 31 runs, 3 వికెట్స్. రియాన్ పరాగ్ ఢిల్లీకి ఒక పెద్ద స్కోర్ అందించేటువంటి ప్రయత్నం చేశాడు, కానీ ఆ ప్రాసెస్లో 2 లైఫ్లు కూడా లభించాయి అతనికి. 15 మీద అలాగనే 30 మీద క్యాచ్లు డ్రాప్ చేయటం చెన్నై ఫీల్డర్లు. సో దాంతో ఎట్ ద ఎండ్ 43 నాట్అవుట్. మధ్యలో ధ్రువ్ జోరెల్ 28 runs 18 balls-లోనే. సో పర్టికులర్గా వీళ్ళిద్దరూ ఢిల్లీ ఇన్నింగ్స్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి సమయం మరొకసారి ఒడిదుడుకులకి లోనైంది. పర్టికులర్గా లాస్ట్ 5 overs కేవలం 45 runs మాత్రమే సాధించగలిగింది. 2 వికెట్స్ని కోల్పోయింది. దాంతో 141 అలాటెడ్ 20 overs-లో. అది ఏమాత్రం సరిపోయేటువంటిది కాదు, కానీ వికెట్ కొద్దిగా అటు బౌలర్లకి హెల్ప్ చేస్తూ ఉండటం. దేశ్పాండే అండ్ సిమర్జీత్ మీడియం పేసర్లు 5 వికెట్స్ తీసుకునేప్పటికి దేశ్పాండే కూడా 2 వికెట్స్ తీసుకున్నాడు. సో బౌలర్లకి హెల్ప్ చేస్తోంది అనేటువంటిది స్పష్టంగా అర్థమైంది. మరొకసారి రవీంద్ర అండ్ రహానే ఇన్నింగ్స్ని ఓపెన్ చేశారు. రవీంద్ర ఈ రోజున కొంచెం కాన్ఫిడెంట్గా కనబడ్డాడు. తను అవుట్ అయ్యేంత దాకా కూడా చక్కటి బ్యాటింగ్. ఆ తర్వాత మొయిన్ అలీ గుడ్ సపోర్ట్, డారెల్ మిచెల్ అందరూ తలా చేయి వేసి అటు ఒక ఎండ్లో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ రెస్పాన్సిబుల్ ఇన్నింగ్స్. వికెట్ పడుతున్న ఇంకొక ఎండ్లో తను వికెట్ మీద ఆగాడు. కానీ ఈ రోజున సర్ప్రైజింగ్గా చాలా చాలా రేర్గా జరిగేటువంటి డిస్మిసల్ రవీంద్ర జడేజా సాధించాడు. అబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్, నాన్ స్ట్రైక్ ఎండ్లో పరిగెడుతూ ఉన్నాడు. డైరెక్ట్గా సంజు శాంసన్ నాన్ స్ట్రైక్ ఎండ్ వికెట్లని కొట్టేటువంటి ప్రయత్నం. జడేజా డైరెక్షన్ మార్చుకొని వికెట్లకు అడ్డంగా వచ్చాడు అని చెప్పేసి భావించి అప్పీల్ చేయటం, థర్డ్ ఎంపైర్ కూడా దాన్ని కన్ఫర్మ్ చేయడంతో అబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్గా అవుట్ అయ్యాడు జడేజా. కానీ ఒక ఎండ్లో రుతురాజ్ గైక్వాడ్ ఉండటంతో ఎటువంటి ఇబ్బంది లేకుండా అయింది. రిజ్వీ లాస్ట్లో కావాల్సినటువంటి పనిని పూర్తి చేశాడు. వరుసగా 2 బౌండరీలు కొట్టి 145 runs విజయాన్ని నమోదు చేసుకుంది. 4 వికెట్స్ విక్టరీ, ఇంకా 10 balls మిగిలి ఉండగానే. అటు అశ్విన్ ఈ రోజున చాలా బాగా బౌలింగ్ చేశాడు. ఆర్ఆర్ తరఫున 2 వికెట్స్ తీసుకున్నాడు. బౌల్ట్ వికెట్ తీయలేకపోయాడు. చహల్ ఒక వికెట్ని సాధించాడు, కానీ అది ఏమాత్రం సరిపోలేదు. సో దాంతో మిడిల్ ఓవర్స్లో కొద్దిగా ఇబ్బంది పడినట్టుగా కనబడినా కూడా చెన్నై కావాల్సినటువంటి విజయాన్ని అందుకొని థర్డ్ ప్లేస్కి వెళ్ళింది. దీంతో ప్లే ఆఫ్ రేస్లు మరింత ఇంట్రెస్టింగ్గా అయ్యాయి. మిగిలినటువంటి అటు ఢిల్లీ కావచ్చు, పంజాబ్, బెంగళూరు అన్నీ కూడా కంపల్సరీ గెలవాల్సినటువంటి సిచ్యుయేషన్ని తీసుకుని వచ్చింది చెన్నై. నౌ ద ప్లే ఆఫ్ రేస్ ఈస్ క్వైట్ ఇంట్రెస్టింగ్ అండ్ ఓపెన్. కాకపోతే ఆర్ఆర్, కేకేఆర్ కన్ఫర్మ్ అండ్ అలాగనే సిఎస్కే అండ్ ఎస్ఆర్హెచ్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ టు ది టాప్ 4. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఎస్ న్యూస్.